ఫ్రెండ్స్, ఇండియాలో చాలా రకాల క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ఒక్కొక్క బ్యాంక్లో 15-20 రకాల క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. సో ఈ అన్ని క్రెడిట్ కార్డ్స్లో ఏ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలని జనాలు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఈ వీడియోలో 2025లో మీకు బెటర్గా యూజ్ అయ్యే క్రెడిట్ కార్డ్, అంటే మీకు మంచి క్యాష్ బ్యాక్ తెచ్చిపెట్టే క్రెడిట్ కార్డు, మీరు రెగ్యులర్గా ఖర్చు పెట్టే అమౌంట్ పైన మీకు మనీ అనేది సేవ్ చేసే క్రెడిట్ కార్డ్స్ని ఫిల్టర్ చేసి నేను మీకు కేటగిరీ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేటగిరీ వైజ్గా అంటే ఎగ్జాంపుల్గా మీకు మంత్లీ గ్రాసరీస్ పైన ఎక్కువ ఖర్చులు ఉంటాయి అనుకోండి. సో గ్రాసరీస్ పైన మీరు ఏ కార్డ్ని వాడితే మీకు మంచి క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది, మంచిగా మనీ అనేది సేవ్ అవుతుంది అనేది నేను ఫిల్టర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అట్లా కాకుండా మీకు ఫ్యూయల్ పైన మంత్లీ ఎక్కువ ఖర్చులు ఉంటాయి అనుకోండి, అంటే మీ ఇంట్లో ఒక కారు 2 బైక్స్ ఉన్నాయి అనుకోండి. సో ఏం లేకున్నా మీకు మంత్లీ ఒక 5,000 నుంచి 10,000 మధ్యలో ఫ్యూయల్ అనేది అవసరం పడుతుంది, పెట్రోల్ కానీ డీజిల్ కానీ. సో ఫ్యూయల్ పైన కూడా మీకు మనీ సేవ్ చేసి పెట్టే క్రెడిట్ కార్డ్ ఏది బెస్ట్ ఉందని ఫిల్టర్ అవుట్ చేసి మీకు మంచి క్రెడిట్ కార్డ్ని సజెస్ట్ చేస్తా. అంతేకాకుండా మీరు ఆన్లైన్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లాంటి వాటిలో ఎక్కువ షాపింగ్ చేస్తారనుకోండి, సో ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళకి కూడా మంచి క్యాష్ బ్యాక్స్ ఏ కార్డ్స్ ఇస్తాయి, అది కూడా ఫిల్టర్ అవుట్ చేసి సెపరేట్ కార్డ్స్ ఇస్తా. యూటిలిటీ బిల్స్ పైన, పవర్ బిల్లు, వైఫై బిల్లు, మొబైల్ రీఛార్జ్, వీటిపైన కూడా ఏ కార్డ్స్ క్యాష్ బ్యాక్స్ ఇస్తాయి. ఇట్లా నేను ప్రతి కేటగిరీలో కూడా ఫిల్టర్ అవుట్ చేసి ది బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ నేను మీకు సజెస్ట్ అయితే చేస్తా. అండ్ ఈ వీడియోలో నేను ఏ క్రెడిట్ కార్డ్స్ గురించి అయితే మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బెస్ట్ కార్డ్స్ అని చెప్పేసి. సో ఆ ప్రతి కార్డుకి సంబంధించిన అప్లికేషన్ లింక్ అనేది, ఆ కార్డుకి అప్లై చేసుకునే అఫీషియల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తా. సో మీరు అప్లై చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు వీడియో కంప్లీట్గా చూసినాక మీకు ఏ కార్డు నచ్చిందో ఆ కార్డుకి డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ నుంచి అప్లై చేసుకోవచ్చు. మా లింక్ నుంచి అప్లై చేసుకుంటే మా ఛానల్కి సపోర్టివ్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మీరు అప్లికేషన్ ప్రాసెస్లో ఎక్కడైనా స్టక్ అయినా ఏమైనా ప్రాబ్లం వచ్చినా మన నుంచి ట్రాక్ చేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి అయితే ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ నుంచి అయితే అప్లై చేసుకోండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రెగ్యులర్గా మీ ముందుకు తీసుకోవడానికి అయితే ట్రై చేస్తా. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. టాపిక్లోకి వస్తే నేను ఒక్కొక్క కేటగిరీ వైజ్గా ఒక్కొక్క కార్డ్ని నేను మీకు స్క్రీన్ పైన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఫారెక్స్ కేటగిరీ అయితే తీసుకున్నా. ఫారెక్స్ కేటగిరీ అని అంటే మన ఇండియన్ క్రెడిట్ కార్డ్స్ని బయట కంట్రీస్లో ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు స్వైప్ చేసినాం అనుకోండి, మనకు ఫారెక్స్ మార్కప్ ఛార్జ్ అనేది పడుతుంది. 3% ప్లస్ GST అట్లా ఛార్జెస్ పడతాయి. ఒక్కొక్క కార్డుకి ఒక్కొక్క రకంగా ఛార్జెస్ అనేది ఉంటాయి. సో బయట కంట్రీస్లో ఎవరైతే ఎక్కువగా షాపింగ్ చేస్తాం, ఎక్కువగా ట్రాన్సాక్షన్ చేస్తాం ఇక్కడ క్రెడిట్ కార్డ్స్ని వాడి అనుకుంటారో, సో వాళ్ళకి స్కేపియా ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అనేది బెటర్గా ఉంటుంది. సో ఈ స్కేపియా అనేది ఫెడరల్తో టైఅప్ పెట్టుకొని కో-బ్రాండెడ్ కార్డ్ అయితే లాంచ్ చేసింది. ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కార్డుకి ఎలాంటి జాయినింగ్ ఫీ లేదు, ఎలాంటి యాన్యువల్ ఫీ లేదు, లైఫ్ టైం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ వరల్డ్ వైడ్ ఫారెక్స్ ఛార్జ్ వచ్చేసి 0. మీరు వరల్డ్లో ఎక్కడైనా ఏ ట్రాన్సాక్షన్ అయినా చేయండి స్వైప్ చేసి, మీకు ఎలాంటి ఫారెక్స్ మార్కప్ ఛార్జ్ అనేది పడదు. మీరు బయట కంట్రీస్లో ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఎగ్జాంపుల్ ₹1,00,000 ఐటమ్ పర్చేజ్ చేస్తే మీకు స్వైప్ చేస్తే ఆ ₹1,00,000 మాత్రమే కట్ అవుద్ది తప్ప మిగతా ఛార్జెస్ అనేది ఏవి ఉండవు. అది కాకుండా ఈ కార్డులో ఇంకా బెనిఫిట్స్ ఉండవా అని కొంతమందికి డౌట్ వస్తుంది. సో ఈ కార్డులో ఇంకా కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. కాకపోతే నేను ఇక్కడ ఓన్లీ ఫారెక్స్కి సంబంధించిన కేటగిరీ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి సో ఫారెక్స్లోనే మీకు దీన్ని హైలైట్ అయితే చేశా. మిగతా బెనిఫిట్స్ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, అది ఒక రివ్యూ లాగా అయిపోద్ది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో మీరు మళ్ళీ ఏ కార్డు తీసుకోవాలనే కన్ఫ్యూజన్లోనే ఉంటారు. సో నేను ఏదైతే కేటగిరీ తీసుకున్నానో ఆ కేటగిరీలో మాత్రమే మీ కార్డుని హైలైట్ చేస్తా. ఇన్ కేస్ మీకు ఈ కార్డులో ఉన్న మిగతా బెనిఫిట్స్ కావాలనుకున్నా, కార్డుకి అప్లై చేసే ప్రాసెస్ కావాలనుకున్నా నేను డెడికేటెడ్ వీడియో చేసి మన ఛానల్లో పెట్టాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, వీడియో చూసి అప్లై చేసుకోండి. లేకపోతే డైరెక్ట్గా ఈ కార్డుకి అప్లై చేసే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా ఆల్రెడీ. ఆ లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేసుకోండి. అండ్ ఫారెక్స్ కేటగిరీలో సెకండ్ బెస్ట్ కార్డ్ ఏంటంటే AU ఎగ్జిగో క్రెడిట్ కార్డు. ఇది AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ ఎగ్జిగో ప్లాట్ఫామ్ ఉంది కదా, ట్రావెల్ బుకింగ్స్, హోటల్ బుకింగ్స్, ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకునే ప్లాట్ఫామ్. సో ఈ రెండింటి పార్ట్నర్షిప్లో కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు. దీనికి కూడా ఎలాంటి జాయినింగ్ ఫీ లేదు, ఎలాంటి యాన్యువల్ ఫీ లేదు, లైఫ్ టైం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ వరల్డ్ వైడ్లో మీరు ఎక్కడ ట్రాన్సాక్షన్ చేసినా మీకు 0 ఫారెక్స్ ఛార్జెస్ అయితే ఉంటాయి, ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది ఉండదు. సో ఈ కార్డుకి అప్లై చేసుకునే అఫీషియల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా. ఇన్ కేస్ మీకు ఈ కార్డు పైన ఇంట్రెస్ట్ ఉంటే ఈ కార్డ్ అయినా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఎగ్జిగోలో మీరు ఈ కార్డ్ని వాడుకొని ఏమైనా హోటల్ బుకింగ్స్, ఫ్లైట్ బుకింగ్స్ అట్లాంటివి చేసుకున్నా కానీ మీకు మంచి క్యాష్ బ్యాక్స్ అయితే వస్తాయి. సో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే దాన్ని అప్లై చేసుకోండి. మీకు స్కేపియా నచ్చితే స్కేపియా, లేకపోతే AU ఎగ్జిగో నచ్చితే AU ఎగ్జిగో. తర్వాత ఫ్యూయల్ కేటగిరీలో వచ్చేసి ఇండియన్ ఆయిల్ RBL ఎక్స్ట్రా క్రెడిట్ కార్డ్ అనేది సూపర్గా పనిచేస్తుంది ఇండియాలో. ప్రెజెంట్ ఇది ది బెస్ట్ క్రెడిట్ కార్డు ఫ్యూయల్ కేటగిరీలో. దీనికి జాయినింగ్ ఫీ వచ్చేసి 1,500 ప్లస్ GST ఉంటుంది, యాన్యువల్ ఫీ వచ్చేసి 1,500 ప్లస్ GST ఉంటుంది. ఇన్ కేస్ మీరు సంవత్సరంలో ఈ కార్డుని వాడి 2,75,000 కంటే ఎక్కువ స్వైప్ చేశారనుకోండి, అంటే స్పెండ్ చేశారనుకోండి, సో మీకు ఈ యాన్యువల్ ఫీ అనేది వేవ్ ఆఫ్ అయిపోద్ది, ఎలాంటి యాన్యువల్ ఛార్జ్ అనేది ఉండదు. సో ఇందులో బెనిఫిట్స్ వచ్చేసి ఎవ్రీ ₹100 ట్రాన్సాక్షన్కి మీరు ఫ్యూయల్ పైన ఇండియన్ ఆయిల్ ఫ్యూయల్ స్టేషన్స్లో మీరు ఈ కార్డును వాడి మీ వెహికల్లో పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఫిల్ చేయించుకున్నారు అనుకోండి, ప్రతి ₹100కి 15 పాయింట్స్ అయితే వస్తాయి. పాయింట్స్ వాల్యూ ఎంత అంటే ఒక్క పాయింట్కి 0.5 పైసా. సో
100 రూపాయలకి ఎంత క్యాష్ బ్యాక్ వస్తుందో క్యాలిక్యులేట్ చేయాలంటే 15 పాయింట్స్ వస్తున్నాయి కదా, 15 ఇంటూ 0.5 పైసా ఈక్వల్ టు 7.5 రూపీస్ అయితే వస్తాయి. పర్సెంటేజ్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే 7.5% అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఒక 1000 రూపాయల ఫ్యూయల్ ఫిల్ చేయించారనుకోండి, 75 రూపాయలు. 10,000 రూపాయల ఫ్యూయల్ ఫిల్ చేయించారనుకోండి పెట్రోల్ డీజిల్, మీకు 750 రూపాయలు అయితే మీకు క్యాష్ బ్యాక్ పాయింట్స్ రూపంలో అయితే వస్తుంది. మంత్లీ క్యాపింగ్ ఏమైనా ఉంటుందా, అన్లిమిటెడ్ అంటే మంత్లీ మీరు 2500 పాయింట్స్ వరకు మాక్సిమం ఎర్న్ చేయొచ్చు. 100కు 15 పాయింట్స్ వస్తున్నాయి కదా, అట్లా మీరు ఈ 2500 పాయింట్స్ ఫుల్ అయ్యేదాకా కూడా మీరు ఖర్చు పెట్టవచ్చు ఫ్యూయల్ పైన. తర్వాత మీకు క్యాష్ బ్యాక్ అనేది రాదు. అంతేకాకుండా 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా ఉంటుంది. ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అంటే మీరు ఫ్యూయల్ స్టేషన్స్లో స్వైప్ చేసినప్పుడు మీకు ₹1 అనేది ఎక్కువ ఛార్జ్ కట్ అవుతుంది చూసిరా, 1% ఎక్కువ కట్ అవుతుంది ప్రతి 100 రూపాయలకి. సో ఆ ఛార్జ్ అనేది మళ్ళీ మీకు రివర్స్ వచ్చేస్తుంది. మంత్లీ ఇది 200 వరకు అయితే వస్తుంది. సో ఈ కార్డుకి అప్లై చేసుకున్న అఫీషియల్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా, ఆ లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేసుకోండి అవసరం ఉన్న వాళ్ళు. తర్వాత ఫ్యూయల్ కేటగిరీలో SBI BPCL ఓక్టాన్ క్రెడిట్ కార్డ్ అనేది ది బెస్ట్ క్రెడిట్ కార్డు. దీనికి కూడా జాయినింగ్ ఫీ 1499 ప్లస్ GST ఉంటుంది, యాన్యువల్ ఫీ 1499 ప్లస్ GST ఉంటుంది. ఒక సంవత్సరంలో 2 లక్షల కంటే ఎక్కువ మీరు ఖర్చు పెట్టినట్లయితే ఈ కార్డుని వాడి మీకు ఈ యాన్యువల్ ఫీ అనేది వేవ్ ఆఫ్ అయిపోద్ది. ఇందులో బెనిఫిట్స్ ఏ రకంగా ఉంటాయంటే మీరు ప్రతి 100 రూపాయల ఫ్యూయల్ని BPCL భారత్ పెట్రోలియం ఫ్యూయల్ స్టేషన్స్ ఉన్నాయి కదా, సో BPCL ఫ్యూయల్ స్టేషన్స్లో 100 రూపాయల ఫ్యూయల్ ఫిల్ చేయించినప్పుడు మీకు 25 పాయింట్స్ వస్తాయి. పాయింట్స్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే ఒక్క పాయింట్కి 0.25 పైసా ఉంటుంది. సో మనకు ఓవరాల్గా ఎంత వస్తుందని చూసుకున్నట్లయితే 100 రూపాయలకి 25 పాయింట్స్ ఇంటూ 0.25 పైసా తీసుకుంటే 6.25 రూపీస్ అయితే వస్తున్నాయి. అంటే పర్సెంటేజ్లో తీసుకుంటే 6.25% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. దీనికి మంత్లీ క్యాపింగ్ కూడా 2500 పాయింట్స్ వరకే మీరు మాక్సిమం ఎర్న్ చేయొచ్చు. ఇందులో కూడా 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ ఉంటుంది. మంత్లీ 100 రూపీస్ వరకు క్యాపింగ్ ఉంటుంది. మీరు 500 నుంచి 4000 మధ్యలో ట్రాన్సాక్షన్ చేస్తే ఈ కార్డ్ని వాడి BPCL ఫ్యూయల్ స్టేషన్స్లో మీకు ఈ సర్చార్జ్ వేవర్ అనేది వస్తుంది. ఇంతకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే సర్చార్జ్ వేవర్ 1% అనేది రాదు. అంతేకాకుండా ఈ కార్డులో ఇంకా మిగతా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఆ బెనిఫిట్స్ మీకు కావాలంటే నేను ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో చేశాను స్పెషల్గా. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే, వీడియో చూసి మీరు అప్లై చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఆ వీడియోలో ఉంటుంది. ఈ కార్డుకి అప్లై చేసుకున్న అఫీషియల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా. అవసరం ఉన్న వాళ్ళు లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేసుకోండి. కమెంట్ బాక్స్లో కూడా లింక్స్ ఉంటాయి. అండ్ తర్వాత ఆన్లైన్ అండ్ గ్రాసరీ కేటగిరీస్లో అమెజాన్ పే ICICI అనేది ది బెస్ట్ క్రెడిట్ కార్డు. దీనికి ఎలాంటి జాయినింగ్ ఫీ లేదు, ఎలాంటి యాన్యువల్ ఫీ లేదు, లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డు. సో అమెజాన్లో ఎవరైతే ఎక్కువగా షాపింగ్ చేస్తారో వాళ్ళకి ఇది 5% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. కాకపోతే వాళ్ళు ప్రైమ్ మెంబర్షిప్ ఉండాలి. వాళ్ళకి ప్రైమ్ మెంబర్షిప్ ఉంటే అమెజాన్లో మీరు ఏం కొనుక్కున్నా కానీ, మీరు ఎలక్ట్రానిక్సే కొనుక్కోండి, గ్రాసరీసే కొనుక్కోండి, ఏం కొనుక్కున్నా 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే 10,000 రూపాయలు ఖర్చు పెడితే 500 క్యాష్ బ్యాక్ వస్తుంది, 1,00,000 రూపాయలు ఖర్చు పెడితే 5,000 క్యాష్ బ్యాక్ వస్తుంది. అట్లా ఇన్ కేస్ మీరు ప్రైమ్ మెంబర్షిప్ లేదనుకో, అమెజాన్లో నార్మల్ కస్టమర్ మీరు, మీ దగ్గర ఈ క్రెడిట్ కార్డు ఉందనుకో, సో మీరు ఏం పర్చేజ్ చేసినా కానీ అమెజాన్లో 3% క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ అంతేకాకుండా మీరు ఈ కార్డ్ని వాడి అమెజాన్ పే ద్వారా బిల్ పేమెంట్స్, యూటిలిటీ బిల్స్ ఉంటాయి కదా, రీఛార్జ్ కానీ, ఫుడ్, హెల్త్, ఎంటర్టైన్మెంట్, ఎలక్ట్రిసిటీ బిల్, వైఫై బిల్, అట్లాంటివి ఏవి పే చేసినా కానీ 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ICICI క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకున్న లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, అక్కడ నుంచి అప్లై చేసుకోండి. అండ్ తర్వాత ఆన్లైన్ అండ్ గ్రాసరీ కేటగిరీలో ఇంకొక ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ ఏంటి అని అంటే ఇండియాలో SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు. దీనికి జాయినింగ్ ఫీ 999 రూపీస్ ఉంటుంది, యాన్యువల్ ఫీ 999 రూపీస్ ఉంటుంది. ఇన్ కేస్ సంవత్సరంలో మీరు 2 లక్షల కంటే ఎక్కువ స్పెండ్ చేస్తే మీకు ఈ యాన్యువల్ ఫీ అనేది రివర్స్ వచ్చేస్తుంది. ఇందులో బెనిఫిట్ చూసుకున్నట్లయితే ఇది ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మీరు ఎక్కడ చేసినా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, అది ఏదైనా కానివ్వండి, ఏ ప్లాట్ఫామ్ అయినా కానివ్వండి, ఈ కార్డ్ని వాడి మీరు అమెజాన్లో పేమెంట్ చేస్తే 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇట్లా మంత్లీ మాక్సిమం 5,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్ మీరు ఈ 5,000 మాక్సిమం ఎంతవరకు యూజ్ చేసుకోవచ్చు అంటే 1,00,000 రూపాయలు పెట్టి ఆన్లైన్లో ఏదైనా కొన్నారనుకోండి, 1,00,000లో 5% ఎంత, 5,000 రూపీస్. సో 5,000 వరకు మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఈ కార్డ్ని వాడి మీరు మంత్లీ 1,00,000 రూపాయల వరకు ఖర్చు పెట్టుకోవచ్చు మాక్సిమం క్యాష్ బ్యాక్ తీసుకోవాలి అని అంటే. అండ్ అంతేకాకుండా ఆఫ్లైన్ స్పెండ్స్ ఉంటాయి కదా, ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్స్, దానిపైన కూడా 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ కార్డుకి సంబంధించిన మిగతా కంప్లీట్ బెనిఫిట్స్ గురించి, అప్లికేషన్ ఎట్లా పెట్టుకోవాలి అని చెప్పేసి నేను సెపరేట్ వీడియో చేసి, ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, వీడియో చూసి అప్లై చేసుకోండి అవసరమైతే. లేకపోతే డైరెక్ట్ ఈ కార్డుకి అప్లై చేసుకునే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా, ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. తర్వాత స్విగ్గీ HDFC క్రెడిట్ కార్డు. ఈ క్రెడిట్ కార్డు వచ్చేసి ఆన్లైన్లో అండ్ గ్రాసరీ పైన అండ్ ఫుడ్ పైన, ఈ 3 కేటగిరీస్లో ఈ కార్డు అనేది మీకు బెస్ట్ సూటబుల్ క్రెడిట్ కార్డు. దీనికి జాయినింగ్ ఫీ 500 ప్లస్ GST ఉంటుంది, యాన్యువల్ ఫీ 500 ప్లస్ GST ఉంటుంది. సంవత్సరంలో మీరు 2 లక్షల కంటే ఎక్కువ స్పెండ్ చేస్తే మీకు యాన్యువల్ ఫీ అనేది పడదు, వేవ్ ఆఫ్ అయిపోద్ది. ఇందులో బెనిఫిట్ చూసుకున్నట్లయితే మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, ఎజియో ఈ 4 ప్లాట్ఫామ్స్లో మీరు ట్రాన్సాక్షన్ చేస్తే ఈ కార్డ్ని వాడి ఏం పర్చేజ్ చేసినా కానీ 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ఈ కార్డులో మంత్లీ మాక్సిమం క్యాపింగ్ వచ్చేసి 1,500 అయితే ఉంటుంది. మాక్సిమం 1,500 వరకు మీరు క్యాష్ బ్యాక్ అయితే తీసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఈ కార్డ్ని యూజ్ చేసి మీరు స్విగ్గీ అప్లికేషన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టినా కానీ, లేకపోతే స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఉంది కదా, అంటే ఇన్స్టామార్ట్లో గ్రాసరీస్ ఉంటాయి అన్ని మన ఇంటికి
కావాల్సిన గ్రాసరీస్ అవే ఆర్డర్ పెట్టినా కానీ, లేకపోతే స్విగ్గీ డైన్ అవుట్ అంటే రెస్టారెంట్లో డైనింగ్ చేయడానికి టేబుల్ బుక్ చేసుకోవడం కానీ, బిల్ పేమెంట్ చేయడం కానీ, లేకపోతే స్విగ్గీ జీని, ఈ 4 ప్లాట్ఫామ్స్లో మీరు ఈ కార్డ్ని యూజ్ చేసి ట్రాన్సాక్షన్ చేశారనుకోండి స్విగ్గీ అప్లికేషన్ ద్వారా 10% క్యాష్ బ్యాక్ వస్తుంది మీకు. అంటే ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టారనుకోండి ఈ 4 కేటగిరీస్లో ఎందులో అయినా మీకు 1000 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. అట్లా మంత్లీ మ్యాక్సిమం మీరు దీంట్లో కూడా 1500 వరకు మీరు క్యాష్ బ్యాక్ అయితే తీసుకోవచ్చు. ఈ కార్డుకి సంబంధించిన మిగతా అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది, నేను డెడికేటెడ్గా చేశాను. సో అవసరం ఉంటే ఆ వీడియో లింక్ ఇస్తా డిస్క్రిప్షన్లో చూడండి. అండ్ అట్లాగే ఈ కార్డుకి అప్లై చేసుకున్న అఫీషియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేసుకోండి. తర్వాత యూటిలిటీ బిల్స్ కేటగిరీలో, అంటే యూటిలిటీ బిల్స్ అంటే పవర్ బిల్సే కావచ్చు, వైఫై బిల్సే కావచ్చు, ఇట్లా ఈ బిల్స్ అన్నిటిని యూటిలిటీ బిల్స్ అంటారు. ఇందులో యాక్సిస్ ఏస్ క్రెడిట్ కార్డ్ అనేది బెటర్గా ఉంటుంది. మీకు జాయినింగ్ ఫీ వచ్చేసి 499 ఉంటుంది, యాన్యువల్ ఫీ వచ్చేసి 499 ఉంటుంది. ఇందులో కూడా మీరు ఇయర్లీ 2 లక్షల కంటే ఎక్కువ స్పెండ్ చేస్తే మీకు యాన్యువల్ ఫీ అనేది పడదు, వేవ్ ఆఫ్ అయిపోద్ది. సో ఇందులో బెనిఫిట్స్ వచ్చేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. యూటిలిటీ బిల్స్లో ఎలక్ట్రిసిటీ పైన, ఇంటర్నెట్ పైన, గ్యాస్, డిటిహెచ్, మొబైల్ రీఛార్జ్, ఇందులో మీరు ఎక్కడ బిల్ పేమెంట్ చేసినా కానీ మీకు 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది యూటిలిటీ బిల్స్ పైన. ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపాయలు పే చేశారనుకోండి, సో మీకు 500 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. కాకపోతే ఒక కండిషన్ ఏంటి అని అంటే మీరు ఆ బిల్ పేమెంట్స్ అనేది ఓన్లీ గూగుల్ పేని వాడి మాత్రమే చేయాలి. గూగుల్ పే యాప్ ఉంది కదా, ఫోన్పే లాగా గూగుల్ పే, ఆ గూగుల్ పేలో చేస్తే మాత్రమే మీరు ఈ కార్డ్ని వాడి చేస్తే 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అంతే తప్ప మీరు వేరే ప్లాట్ఫామ్స్కి వెళ్ళి అక్కడ నుంచి ఈ కార్డుతో బిల్ పేమెంట్ చేస్తే మాత్రం అక్కడ క్యాష్ బ్యాక్ అనేది రాదు. సో దీనికి మంత్లీ మ్యాక్సిమం 500 వరకు అయితే మీరు క్యాష్ బ్యాక్ అయితే తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు మంత్లీ 10,000 రూపాయలు బిల్స్ ఉన్నాయనుకోండి, అన్ని కలిసి రీఛార్జెస్ అవన్నీ కలిసి 10,000లో 5% ఎంత 500 రూపీస్ క్యాష్ బ్యాక్ కాబట్టి, సో 10,000 వరకు మీరు బిల్ పేమెంట్ చేసుకుంటే బెనిఫిట్ ఉంటుంది. 10,000 తర్వాత చేస్తే నార్మల్, మీకు ఎలాంటి క్యాష్ బ్యాక్ అనేది రాదు. సో ఈ కార్డుకి సంబంధించిన డెడికేటెడ్ వీడియో నేను ఆల్రెడీ మన ఛానల్లో చేసా, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. అండ్ ఈ కార్డుకి అప్లై చేసుకునే లింక్ కూడా డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తా, అక్కడ నుంచి అప్లై చేసుకోండి. తర్వాత టాటా నియో హెచ్డిఎఫ్సి ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డు. ఈ క్రెడిట్ కార్డు యూటిలిటీ బిల్స్కి పనిచేస్తుంది, అట్ ద సేమ్ టైం గ్రాసరీస్కి కూడా పనిచేస్తుంది. దీనికి జాయినింగ్ ఫీ వచ్చేసి ప్రెజెంట్ ఎలాంటి జాయినింగ్ ఫీ లేదు, 0 జాయినింగ్ ఫీ. యాన్యువల్ ఫీ వచ్చేసి 1499 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. కాకపోతే మీరు సంవత్సరంలో 3 లక్షల కంటే ఎక్కువ స్పెండ్ చేస్తే ఈ కార్డ్ని వాడి మీకు 1499 రూపీస్ అనేది వేవ్ ఆఫ్ అయిపోద్ది. ఇందులో బెనిఫిట్ చూసుకున్నట్లయితే మీరు యూటిలిటీ బిల్స్ పైన ఇందాకట్లాగా ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్, గ్యాస్, డిటిహెచ్, మొబైల్ రీఛార్జెస్ వీటిపైన 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది ఈ కార్డు ద్వారా మీరు బిల్స్ పే చేస్తే. కాకపోతే కండిషన్ ఏంటి అని అంటే మీరు టాటా నియో యాప్ అనేది ఉంది. సో టాటా నియో యాప్లో ఈ కార్డ్ని వాడి బిల్ పేమెంట్ చేస్తేనే 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో వేరే ఫోన్పే, గూగుల్ పేకి వెళ్ళి ఈ కార్డ్ని వాడి ట్రాన్సాక్షన్ చేస్తే బిల్ పేమెంట్స్ అంటే అట్లా క్యాష్ బ్యాక్ అనేది రాదు, చాలా తక్కువ వస్తుంది. సో టాటా నియోని వాడి 5% క్యాష్ బ్యాక్ అనేది తీసుకోండి. మాక్సిమం మంత్లీ 2000 కాయిన్స్ వరకు అయితే మీకు క్యాపింగ్ అయితే ఉంటుంది. ఒక్క కాయిన్ వర్త్ 1 రూపీ. మీరు ఆ కాయిన్స్ని మళ్ళీ టాటా నియోలో ఏమైనా పర్చేజ్ చేసేటప్పుడు అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇందులో గ్రాసరీస్ కూడా యూజ్ అవుతుందని చెప్పిన కదా. సో గ్రాసరీకి ఎలా అంటే బిగ్ బాస్కెట్ ఉంది కదా, సో బిగ్ బాస్కెట్లో మీరు ఏమైనా ఈ కార్డ్ని వాడి ట్రాన్సాక్షన్ చేస్తే, అంటే బిగ్ బాస్కెట్లో ఏమైనా పర్చేజ్ చేసుకుంటే మీకు 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే మంత్లీ 10,000 రూపాయలు మీరు గ్రాసరీ ఖర్చులు ఉన్నాయనుకోండి, బిగ్ బాస్కెట్లో తీసుకోగలిగితే మీరు వాటిని, మీకు అందులో 1000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది 10%. అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను మీకు. ఇందులో మాక్సిమం క్యాపింగ్ వచ్చేసి 2000 కాయిన్స్ వరకు కూడా వస్తుంది ఇందులో కూడా. సో దీని గురించి సెపరేట్ డెడికేటెడ్ వీడియో నేను ఆల్రెడీ మన ఛానల్లో చేసా, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, కావాలంటే చెక్ చేయండి. అండ్ అట్లాగే ఈ కార్డుకి అప్లై చేసుకోవాలన్నా కానీ అఫీషియల్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా, జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేసుకోండి. తర్వాత యూటిలిటీ బిల్స్ కేటగిరీలో ఇంకొక బెస్ట్ క్రెడిట్ కార్డు ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డు. దీనికి జాయినింగ్ ఫీ వచ్చేసి 500 ఉంటుంది, యాన్యువల్ ఫీ వచ్చేసి 500 ఉంటుంది. 1 ఇయర్లో మీరు 2 లక్షల కంటే ఎక్కువ స్పెండ్ చేస్తే మీకు యాన్యువల్ ఫీ అనేది వేవ్ ఆఫ్ అయిపోద్ది. ఇందులో బెనిఫిట్ చూసినట్లయితే యూటిలిటీ బిల్స్ పైన, అంటే ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్, గ్యాస్, డిటిహెచ్, మొబైల్ రీఛార్జెస్, ఈ యూటిలిటీ బిల్స్ ఈ కార్డ్ని యూజ్ చేసి పే చేస్తే మీకు 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. కాకపోతే కండిషన్ ఏంటి అని అంటే మీరు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ని యూజ్ చేసి ఆ ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లో నుంచి ఈ కార్డ్ని వాడి బిల్ పేమెంట్స్ అనేది చేయాలి. అట్లా చేస్తేనే మీకు 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. అట్లా కాకుండా ఫోన్పే, గూగుల్ పే వాడి చేస్తే మాత్రం ఈ కార్డు నుంచి మీకు క్యాష్ బ్యాక్ అనేది రాదు. దీనికి మంత్లీ క్యాపింగ్ ఏమైనా ఉందంటే మాక్సిమం మంత్లీ 250 వరకు మాత్రమే మీరు ఎర్న్ చేయొచ్చు క్యాష్ బ్యాక్. మంత్లీ మీరు ఈ కార్డ్ని వాడి 2,500 రూపాయలు బిల్ పేమెంట్ చేసిరు అనుకోండి, 2,500లో 10% ఎంత 250 రూపాయలు అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. సో 2,500 తర్వాత మీరు బిల్ పేమెంట్ చేస్తే క్యాష్ బ్యాక్ అనేది రాదు. అండ్ అంతేకాకుండా మీరు ఎయిర్టెల్ కస్టమర్ అయితే, అంటే మీ దగ్గర ఎయిర్టెల్ మొబైల్ ఉంది, ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ ఉంది, ఎయిర్టెల్ వైఫై ఉంది, ఎయిర్టెల్ డిటిహెచ్ ఉంది. సో ఇట్లా ఎయిర్టెల్ ప్రొడక్ట్స్ మీ దగ్గర ఉంటే ఆ ఎయిర్టెల్ ప్రొడక్ట్స్కి సంబంధించిన బిల్ పేమెంట్స్ ఈ కార్డ్ని వాడి ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ నుంచి చేసిరు అనుకోండి, మీకు 25% క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ మీరు ఒక 1000 రూపాయలు బిల్ పేమెంట్ చేసిరు అనుకోండి ఎయిర్టెల్కి సంబంధించిన బిల్స్, సో 1000 రూపాయల్లో 25% అంటే 250 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. దీనికి కూడా మంత్లీ 250 రూపీసే క్యాపింగ్ అయితే ఉంటుంది. ఇది కాకుండా ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కార్డులో, దానికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో మన ఛానల్లో ఉంది, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, కావాలి
కావాల్సి వస్తే చెక్ చేసుకోండి. అండ్ ఈ కార్డుకి అప్లై చేసుకున్న అఫీషియల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. సో మీకు ఎవరికి అవసరం ఉన్న డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి అప్లై చేసుకోండి. సో ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఇందాక చెప్పినట్లుగా ఈ వీడియోలో ఏవైతే కార్డ్స్ గురించి చెప్పానో ఆల్మోస్ట్ ఆ కార్డ్స్ అన్నిటికీ అప్లై చేసుకునే లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తా. ఆ లింక్స్ పైన క్లిక్ చేసి అప్లై చేసుకోండి. మన ఛానల్ సపోర్టివ్గా అయితే ఉంటుంది. ఇన్ కేస్ అప్లికేషన్ ప్రాసెస్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ కనబడుతున్న మెయిల్కి మెయిల్ చేయండి. సో మన నుంచి మీకు రెస్పాన్స్ అయితే వస్తుంది. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై